పిల్లరా గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 37వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను ధ్యానం చేయటం జరిగింది. హృదయానికి నోటి మాటలకు ఉన్నటువంటి లింక్ గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి విధానం, అలాగుననే చెట్టుతోనూ ఫలములతోనూ వేటిని పోల్చటం జరిగింది. అలాగే ఊటగా అలాగే ధననిధిగా వేటిని దేవుడు పోల్చడం జరిగింది అన్నటువంటి విషయాలను మనం నిన్నటి దినాన ధ్యానం చేయటం జరిగింది. ఈ దినమున ఈ సమయంలో మనం ఒక్క వచనం మాత్రమే నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అదే యూదా మత నాయకుల యొక్క మనవి అనేటటువంటి పాఠం. ఆ తదుపరి యేసుక్రీస్తు ప్రభుల వారు దాని కొరకు ఇచ్చినటువంటి జవాబు అన్నటువంటి విషయం. సో ఇక్కడ మనకు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 38వ వచనంలో ఒకరు చదవండి. అప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ శాస్త్రుల్లో పరిసయ్యుల్లో కొందరు ఏమని అంటున్నారంటే, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నాము అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే, అది వరకటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు 8వ అధ్యాయంతో మొదలుకొని 9, 10, 11, 12 అధ్యాయాల్లో కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు ప్రభు. దయ్యాలను వెళ్ళగొట్టడం జరిగింది, అద్భుతాలు చేయటం జరిగింది, ఇవన్నీ చేస్తున్నారు. రీసెంట్ గానే ముందున్నటువంటి దినాల్లో ఊచ చేయగల వాడిని బాగు చేయటం జరిగింది, దయ్యాన్ని వెళ్ళగొట్టడం జరిగింది. మరి వాటితో వాళ్ళు ఎందుకు సంతృప్తి చెందలేదు, ఎందుకు సాటిస్ఫై కాలేదు అని ఆలోచన చేయగలిగితే మనం బహుశా వీళ్ళ యొక్క సమాజంలో, అంటే దేవుని పిల్లల సమాజంలోనే ప్రారంభం నుండి మనం గమనించగలిగితే, అంటే మోషే గారి కాలంలో నుంచి మనం జాగ్రత్తగా గమనించగలిగితే, దేవుని శక్తి ఒకవైపు గొప్ప గొప్ప అద్భుతాలను, సూచక్రియలను, మహత్కార్యాలను చేస్తున్నట్టు చూస్తాం. మరోవైపు దయ్యపు శక్తి కూడా ఈ సూచక్రియ అద్భుతాలు చేసినటువంటి పరిస్థితులు, దాఖలాలు చూస్తాం. మీరు గమనించగలిగితే మోషే గారు అద్భుతం చేసినప్పుడు ప్రారంభంలో ఫరో ఎదుట, ఐగుప్తుల ఎదుట, ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి కొందరు మాంత్రికులు కూడా మోషే గారు చేసినట్టుగా చేస్తారు, మనందరికి తెలుసు. అలాగే ఇక్కడ కూడా మీరు గమనించగలిగితే ఈ శాస్త్రులు పరిసయ్యుల యొక్క పిల్లలు, వీళ్ళు నిజముగా వీళ్ళు మహత్కార్యాలు చేయలేకపోయినా, నిజముగా వీళ్ళు అద్భుతాలు చేయలేకపోయినా, నిజముగా వీళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టలేకపోయినా, నిజముగా వీళ్ళు స్వస్థత చేయలేకపోయినా, మేము చెయ్యగలము అని నమ్మబలికేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే గత కాలంలో మనం చూసాం, యేసు ప్రభుల వారు కూడా మాట్లాడుతూ, ఓకే, నేను దయ్యం వలన, బయల్జెబూల్ వల్ల దయ్యాలను వెళ్ళగొడుతున్నాను, బానే ఉంది, మరి మీ పిల్లలు ఎలా వెళ్ళగొడుతున్నారు దయ్యాలని అని అంటాడు. అంటే పరిసయ్యుల పిల్లలు కూడా దయ్యాలను వెళ్ళగొట్ట, మాకు ఆ శక్తి ఉంది, ఆ తలాంత్ ఉంది, లేదంటే ఆ వరం మాకుంది అన్నటువంటి రీతిగా లోకములో కనబరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే మీరు గమనించండి, ఎప్పుడైనా దేవుని పేరిటనే ఇవన్నీ లోకంలో కనబరుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు భ్రమపడకండి. ఎందుకనంటే నేటి కాలంలో అద్భుతాల ఆధారంగా, సూచక్రియల ఆధారంగా, మహత్కార్యాల ఆధారంగా, ఇంకా చెప్పాలంటే మరికొందరు ఏం చెప్తున్నారని అంటే, ఏదో జ్యోతిష్యం లాగా చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చూసారా? ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకారులు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు మానవాళికి అంతటికీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో దేవుడు ఏనాడో చెప్పేశాడు. ఇప్పుడు వాటి మీద ఆధారపడేటటువంటి విశ్వాసం ఎప్పటికీ నిలవదు, మర్చిపోకండి. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ఇక్కడే కాదు, యేసు ప్రభు జీవించిన కాలంలో ప్లస్ ఆయన కాలం చేసిన తర్వాత అపోస్తలుల కాలంలో కూడా ఎటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే ఒక్కసారి గమనించగలిగితే,
అపోస్తలుల కార్యాలకు వద్దాం. ఇక్కడ ప్రభు కాలంలో జరిగినటువంటి వాటిని కూడా చూసాం కదా. ఇప్పుడు ప్రభు తర్వాత అపోస్తలు జీవించిన కాలంలో జరుగుతున్నటువంటి సంభవాలను జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం నుండి చూడండి. ఒక చదవండి. 9, 10 సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టరి. అతడు గమనించగలిగితే సమరయ అనేటటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యం ఇది. ఇక్కడ ఎవరైతే అపోస్తలు ఏం చేస్తున్నారంటే విభ్రాంతి పరుస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు, మహత్కారాలు చేస్తున్నారు, ఒక గారడి లాగా చేసేస్తున్నారు. కానీ ఇతను అపోస్తలుడు కాదు, యేసు ప్రభు శిష్యుడు కాదు. అయినప్పటికీ కూడా ఇతను ఏం చేస్తున్నాడంట, గారడీలు చేస్తూ తాను ఏదో ఒక గొప్పవాడిగా నిరూపించబడుతూ ఉంటున్నటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారు. అంటే ఇతను గారడీలు చేసినంత మాత్రం చేత దేవుడి సంబంధ మీరు గమనించండి. అంటే ఇటు అద్భుతాలు చేసినంత మాత్రమైనటువంటి పరిస్థితులను బట్టి మనం వాళ్ళు గొప్ప దైవజనులు అన్నటువంటి ఫిక్సేషన్కి వెళ్ళకూడదు. అలా వెళ్ళారంటే మీరు కూడా సమరయులు లాంటి ఒక నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళండి, హాఫ్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళేంటి, పూర్తిగా దేవుడి గురించి, దెయ్యం గురించి, దేవుడి శక్తి గురించి, జరుగుతున్న పరిస్థితుల గురించి, కొన్ని పవర్స్ దేవుడు ప్రత్యేకంగా దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళతో పాటు దెయ్యానికి కూడా ఇస్తారనే విషయాలు తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళే. అందుకే మనలో కూడా చాలా మంది ఇటువంటి వాటికి వెళుతూ ఈ ప్రవచనాలు వెంటబడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళే కదా దైవజనులు, గొప్ప దైవజనులు అనేటువంటి ఆలోచన చేస్తారేమో. గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో కొంతవరకే పనిచేశాయి. మీరు రోమాపత్రిక మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా, కొత్త నిబంధన పత్రికలన్నింటిలో మీరు జల్లెడబట్టినా కూడా ఎక్కడే కానీ ఒక దయ్యాన్ని పోగొట్టిన దాఖలా కనబడదు, ఓ సూచక్రియ కనబడదు, ఓ అద్భుతం కనబడదు, ఓ మహత్కార్యం కనబడదు. ఎందుకు ఆలోచించండి. అంటే అది కొంతకాలం వరకే వాటి అవసరత ఉన్నది, తర్వాత తీరినది అని మరొకండి. అప్పుడే తీరిపోతే ఇప్పుడు వరకు మనం వాటి వెనకే పడ్డామంటే ఇదేంటిది, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురినట్టు కాదు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం క్లియర్ అయిపోయినటువంటి వాటిని ఇప్పటికీ జరుగుతున్నాయని ఎదురు చూస్తున్నాం అంటే మనల్ని ఏమనాలి? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడే కాదు, మరికొన్ని సందర్భాలు కూడా చూద్దాం. మరికొన్ని సందర్భాలు కూడా చూడగలిగితే 13వ అధ్యాయానికి వద్దాం. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 6వ వచనం నుండి చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనం నుండి నేను చదువుతాను. చాలా పెద్ద సందర్భం ఉంది ఇక్కడ, 11వ వచనం వరకు ఉండాలి. నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనం నుండి, వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తవినైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. వీళ్ళందరూ యూదులే, మళ్ళీ ఎవరో కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సమరయుడు అంటే ఆ గారడీవాడైన సీమోను సమరయుడు అంటే యూదేతరుడు అనుకోవచ్చు. ఇశ్రాయేలు కానివాడు, నిబంధన లేనివాడు, నిజమునకు దేవుడు లేనివాడు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ యూదులే. మరల పేరు కూడా ఏంటి, బర్యేసు అనేటటువంటి పేరుతో చాలామంది అవుతున్నాడు. అతను ఏం చేస్తున్నాడంట, గారడీ చేస్తున్నాడు, అబద్ధ ప్రవక్త. అంటే ప్రవచించే వాళ్ళందరూ ప్రవక్తలను అనుకోకండి. ఇప్పుడు ఏం ప్రవచించాలి, ఏం చెప్పాలి? యేసుప్రభు రాబోతుంది అనేది ప్రవచనం కాదా? నమ్మిన వాడే రక్షణ పొందుతాడు, నమ్మకపోతే శిక్ష విధించబడతాడు అనేది ప్రవచనం కాదా? దేవుడి మాటలు విని బతికితే సంఘంలో ఉన్నవాడైనా, సంఘం వెలుపట ఉండేవాడైతే రక్షించబడతాడు, సంఘంలో ఉన్నవాడైతే ఎత్తబడతాడని చెప్పేది భవిష్యత్తు కాదా? అంటే ఇంతకు మించిన భవిష్యత్తు ఏమైనా కావాలా మనకి? ఆలోచించండి. ఇటాటివన్నీ చూడండి, గమనించండి. అందుకే దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైన విషయాలు ఆ యూదులకి, ఆ పరిసయ్యులకి, ఆ మత నాయకులకి
ప్రభు ఇంతవరకు చేసినవి ఏమి రుచించలా, మళ్ళీ కొత్తది కావాలట. ఇప్పటి వరకు మనం కూడా ఏం ఆలోచన చేస్తూ ఉంటే, ఏ తెలుసు వారిలాగా దేవుడు ఎన్ని విషయాలు బైబిల్లో మనకు నేర్పించటానికి ఎన్నో దాచాడు. అవన్నీ పక్కన పెట్టి ఏదో ఉందనుకొని ఈ లోకంలో మనం పరుగులు తీసేస్తున్నాం. ఇతడు ఏం చేస్తున్నాడట? బద్ధ ప్రవక్తట. అలాగే ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. అంటే ఎవరు ఎలుమ? ఈ గారడీవాడే. అంటే సత్యమైన వాక్యం ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో, వినిపిస్తూ ఉంటుందో, నేర్పించబడుతూ ఉంటుందో, నడవడి వైపు వెళుతూ ఉంటుందో అక్కడ ఆటంకాలు ఎదురవుతాయి. ఇదిగో ఇక్కడ మనం చూడగలిగితే ఈ గారడీవాడైనటువంటి ఈ బర్యేస్ అనేటువంటి వ్యక్తి కూడా పౌలు బర్నబాలు చెప్పిన వాటికి అడ్డం చెప్తూ అతను రక్షించబడుతున్న దానికి అడ్డుపడిపోతున్నాడంట. ఎందుకనంటే వీళ్ళ విద్యలు, వీళ్ళ ఆటలు సాగవు కదా. తర్వాత సత్యవంతులంటే, న్యాయమైనటువంటి దేవుడి మాటలు చెప్పేవాళ్ళంటే చాలా మంది పడదు. కారణం ఏంటంటే వాళ్ళకు జీవనం పోతుంది, వాళ్ళ లాభం పోతుంది అనేటువంటి ఉద్దేశం. అంటే మనల్ని ఎందుకు చూస్తారో ఒక దైవజనులు అని అంటే, ఈరోజు అన్నను ఒకసారి చూసాం, ఆవేదన పడ్డాడు. ఇక్కడ చూసిన డబ్బు 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 అనేటువంటి పరిస్థితులను ఉండిపోయారన్నా అని మాట్లాడడం జరిగింది, మనకు తెలుసు. అంటే ఇట్లాంటి వాళ్ళే ఉంటారు, లాభం పోకూడదు. ఎందుకనంటే ఇప్పుడు పౌలు బర్నబాల దగ్గరకు వచ్చినప్పుడు ఒరే ఇట్లాంటివన్నీ లేవురా బాబు, మంచిది కాదు, దేవుడు నడిపింపు కాదని వాళ్ళు చెప్పేస్తారు. చెప్పేసినప్పుడు ఈ బర్యేస్ అనేటువంటి గారడీ వాడి ఆటలు సాగవు. అందుకని జరగనీయకూడదు అనుకుంటారు. అటు సత్యానికి ఆటంకంగా ఉండేటటువంటివి గారడీలు తప్ప సత్యం కోసం, సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డానికి ఉపయోగపడేది కాదు. కొన్ని సందర్భాల్లో మర్చిపోకండి. దేవుడే కొంతకాలం వాడి తర్వాత పక్కన పెట్టేశాడంటే అర్థం ఏంటి? స్థిరత్వము లేనివి, అప్పటికప్పుడు ఉపయోగపడేటివి అని అర్థం. ఇప్పుడు మనం కరోనా వచ్చింది, మాస్కులు పెట్టుకున్నాం, శానిటైజర్లు వాడాం, సోషల్ డిస్టెన్స్ పాటించాం, కరోనా పోయింది. ఇప్పుడు మాస్కులతో పని ఉంది. ఈ శానిటైజర్ ఇప్పుడేం పని లేదు, ఆ సోషల్ డిస్టెన్స్ ఇప్పుడేం పని లేదు, అయిపోయింది. తాత్కాలికమైనటువంటి పర్పస్ కోసం వచ్చాయి, పోయాయి. ఈ సూచక్రియల అద్భుతాలు కూడా అలాంటివే. అక్కడితో పాటుగా మరొక సందర్భం మనం గమనించగలిగితే 19వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. ఇది కూడా నేను చదువుతాను. 13వ వచనం నుండి చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 13వ వచనం నుండి చూడగలిగితే, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు, వీళ్ళెవరంటే వీళ్ళు దేశ సంచారులు అంటే కయ్యను సంతతి, దేశ దిమ్మరిపై ఉంటా అని దేవుడు శపించాడే, దేశ సంచారం చేస్తారట. ఎందుకు? సువార్త చెప్పడానిక? క్రీస్తు పేరిట పాప క్షమాపణ, మారు మనసు ప్రకటించడానిక? సంఘాలు ఏర్పాటు చేయటానిక? సంఘాలను సంస్కరించడానిక? విశ్వాసులను బలపరచడానిక? స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలని హెచ్చరించడానిక వీళ్ళు తిరిగిందండి? ఎందుకు తిరుగుతున్నారట వీళ్ళు? దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు. యూదుల్లోనే మాంత్రికులు వచ్చారంటే ఇప్పుడు అన్ని జనుల్లో మాంత్రికులు, ఈ టక్కుటమార విద్యగాళ్ళు రాలేరని ఎందుకు అనుకుంటున్నారు మీరు? కాబట్టి ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈవెన్ నాటి ఈ శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఏదేదో చేసేస్తామనేటువంటి రీతిగా నమ్మబలికేటువంటి పరిస్థితి. ఎందుకంటే యేసు ప్రభు నిజంగా చూపిస్తున్నారు కదా, చేస్తున్నారు కాబట్టి ఆయనే కాదు మాకు కూడా తెలుసు అన్నట్టు. ఒకరోజు మోషే గారికి వ్యతిరేకంగా ఆయన్నేనా దేవుడు ఎన్నుకున్నది, మమ్మల్ని ఎన్నుకోలేదా? ఇక్కడ ప్రతి ఒక్కడు దేవుడితో సంబంధం కలిగి ఉన్నోడే గొప్పోడే అనేటువంటి రీతిగా ఎలాగైతే కోరహు తిరస్కారం చేశారో ఆ విధంగా తిరస్కార బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు, దేవుడి సంకల్పమని నిరాకరించినటువంటి వాళ్ళు. అందుకే ఇక్కడ ఆకాశము నుండి ఒక సూచనను, యాక్చువల్లీ ఇక్కడ మనం చూడగలిగితే మత్తయి సువార్తలో ఒక రకంగా ఉంది, కానీ ఒకసారి మత్తయి సువార్తలో ఏముందో చూద్దాం. మళ్ళీ ఒకసారి కొద్దాం. 12వ అధ్యాయం మత్తయి సువార్త 38వ వచనంలో ఏమని మనం చదివాం మనం? శాస్త్రులలోను పరిసయ్యుల్లోను కొందరు నీ వలన బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడబోతున్నావు అన్నాం. ఇదే విషయం మార్కు సువార్తలోను లూకా సువార్తలోను మరో విధంగా ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో మీరు కనుక్కొని చెప్పగలగాలి.
చూద్దాం ఒకసారి మార్కు సువార్తకు వద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం పిల్లల. మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని చూడగలిగితే ఒకరు చదవండి. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఇప్పుడు మీరు మత్తయి సువార్తలో చూసినటువంటి దానికి మార్కు సువార్తలో చూసిన దానికి ఏం డిఫరెన్స్ కనుక్కున్నారు చెప్పండి. ఆకాశం నుండి సూచక క్రియను అడుగుతున్నారు. ఏం డిఫరెన్స్ అని అంటే, ఒక సూచక క్రియ అని మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఆకాశం నుండి ఒక సూచక క్రియ. అంటే నువ్వు భూమి మీద సూచక క్రియలు వద్దు, భూమి మీద సూచక క్రియలు మేము చేయగలం, ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఆకాశం చూపి అన్నట్టు అడిగినట్లు ఇక్కడ ఉంది. ఇదే విషయం లూకా సువార్తలోకి వస్తే 11వ అధ్యాయానికి వద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము ఇక్కడ ఏముందో చూద్దాం. 16వ వచనం, 11వ అధ్యాయం 16వ వచనం. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఇక్కడ ఏం డిఫరెన్స్ కనుక్కున్నారే చెప్పండి. ఆయనను శోధిస్తున్నారు, అలాగే పరలోకం నుండి సూచక క్రియను అడుగుతున్నారు. సో ఈ 3 చోట్లకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, మత్తయి సువార్తలో ఒక సూచక్రియను చూపించండి అని అడిగారు. మార్కులోకి వస్తే ఆకాశము నుండి ఒక సూచక్రియ చూపించండి అని అడిగారు. లూకా సువార్తలోకి వస్తే ఆకాశం కూడా కాదు, పరలోకం నుండి ఒక సూచక్రియ చూపించు అన్నట్టుగా చెప్పినట్టుంది. సో ఇదంతా ఎందుకొరకు వీళ్ళు అడుగుతున్నారు అని అంటే మనకు అక్కడే కనబడుతుంది, శోధిస్తూ అడుగుతున్నారని. కానీ శోధిస్తూ అడిగినప్పటికీ కూడా యేసు ప్రభుల వారు ఒక సూచక్రియకు పర్మిట్ చేయటం జరిగింది, అవకాశం ఇవ్వటం జరిగింది. ఎందుకు అలా ఇవ్వటం జరిగింది అని అంటే గుర్తుపెట్టుకోండి, సూచక క్రియ అనేది 2 ప్రధానమైన విషయాలను రూఢిపరుస్తుంది. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక మనిషి దేవుని తరపున వచ్చినటువంటి దైవ సంబంధి, దైవ ప్రతినిధి, అందరిలో మాదిరిగా అందరిలాగే అనుకోవలసిన వాడు కాదు, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి, అభిషేకం పొందిన వ్యక్తి అనేటటువంటి విషయం ఒక సూచక క్రియ ద్వారా అర్థమవుతుంది. అందుకొరకే సూచక క్రియలు అనగా ఇప్పటి వరకు ప్రభు చేసినటువంటి మిగిలిన కార్యక్రమాలన్నీ కూడాను యేసు ప్రభువును దైవ ప్రతినిధి అని గాని, దేవుని కుమారుడని గాని, మెస్సయ్య అని గాని, లేదా దేవుడి రాజ్యాన్ని స్థాపించటానికి వచ్చినటువంటి వ్యక్తి అని గాని, ఇలా అంటే వాళ్ళ పాపముల నుంచి విమోచన కలగజేసేవాడు అని గాని, క్రొత్త నిబంధనను స్థాపించేవాడని గాని, ఇలా ఏది కూడా వాళ్ళను ఇంతవరకు జరిగించిన కార్యక్రమాలు ఏవి సాటిస్ఫై చేయలే. ఇక కొత్తవి కావాలి, ఇంకా కొత్త చేస్తే వాటిని బట్టి మేము నమ్ముతాం అన్నటువంటి రీతిగా ఉన్నారు. ఏది ఏమైనా సూచక్రియ చేయమని అడగటం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే, వారు దేవుని సంబంధులా కాదా అని సూచక్రియ చెప్పగలదు. ఎందుకనంటే సాధారణ మానవులు చెయ్యలేనివే సూచక క్రియలు. అంటే ఏవో సూచిస్తున్నాయి. సూచక క్రియ అన్న దాంట్లోనే ఏమనుందంటే ఒకదాన్ని ఏదో సూచిస్తుంది. ఏం సూచిస్తాయి అంటే, ఇదిగో ఈ మనిషి సాధారణమైన వ్యక్తి కాదు, ఈస్ స్పెషల్, అతడు లేదా ఆమె ప్రత్యేకం, దేవుడి తరపున వచ్చినటువంటి వాళ్ళు కనుక వాళ్ళ మాటలు మీరు వినగలగాలి, వాళ్ళ మాటలకు మీరు లోబడగలగాలి, విధేయత చూపించగలగాలి అనేది ఒక సూచక క్రియ నిరూపిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని సందర్భాలను జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఇప్పుడు ఇంత ముందు మీకు ఈ విషయం చెప్పాను అనుకుంటున్నాను, అయినా కూడా అడుగుతున్నాను, ఎంతమంది గుర్తుందో చెప్పండి. ఇప్పుడు యోర్ధాను నదిలో బాప్టిజం పొందటానికి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి దగ్గరికి చాలా మంది యూదులు వచ్చారు, మనకు అందరికి తెలుసు.
వేశ్యలు, సుంకరులు, పాపులు అందరు కూడా వచ్చారో తెలుసు మనకి. ఒక శాస్త్రులు, పరిశీలు తప్ప మిగతా అందరూ వచ్చి బ్యాప్టిజం తీసుకుంటూ వచ్చారని మనకు తెలుసు. ఓకే, మరి వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నప్పుడు యేసు ప్రభు మీద పావురం వారినట్టుగా ఆకాశం నుండి స్వరం వినిపించినట్టుగా ఎందుకు మిగతా వాళ్ళకు వినిపించలేదంటారు? ఇంతకుముందు నేను దీనికి ఆన్సర్ చెప్పాను. గుర్తున్న వాళ్ళు చెప్పండి, లేకపోతే ఏదన్నా ఆన్సర్ తెలిసిన వాళ్ళు చెప్పండి. అది యోహాను గారికి సూచన కొరకుగా అది జరగబడింది అన్న. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ ఎస్పెషల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఈయన దేవుడి సంబంధి, అరే ఆయన స్పెషల్ కదండి, దేవుడి కుమారుడు కదా అనేటటువంటిది చెప్తారు. కానీ అది ఎందుకొరకు జరిగింది అనేది చాలా స్పష్టంగా చెప్పబడింది బైబిల్లో. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 31వ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 31వ వచనం నుండి నేను చదువుతాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి. నేను అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు మాట్లాడుతున్నారు. నేను ఆయనను అంటే యేసు ప్రభును ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చి తినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగువచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన్ను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు, అంటే దేవుడు చెప్పిన మాట, నీవు ఎవని మీద, చాలా మంది వస్తారు నీ దగ్గరికి, యూదులు, ఇశ్రాయేలు చాలా మంది వస్తారు, పాపుల్లో నుంచి వస్తారు, సుంకర్లో నుంచి వస్తారు, వీళ్ళందరిలో నుంచి వస్తారు. మరి వాళ్ళల్లో నేను నీ తర్వాత రాబోతున్నటువంటి గొప్ప వ్యక్తి, నీకంటే గొప్ప వ్యక్తి అని ఎవరిని ఎలా కనుక్కోవాలి? నువ్వు ఆయనకు మార్గం సరళం చేసేవాడు అని నువ్వెలా తెలుసుకోవాలి? బాప్టిజం ఇచ్చి యోహాను అని అంటే నేను ఒక సూచన చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఏమనంటే, నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చు వాడని నాతో చెప్పెను. ఇక్కడ మరొక విషయాన్ని పరిశీలన చేయాలి. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఏమండి, బాప్తిసం ఇచ్చి యోహాను గారు యేసు ప్రభు ఎన్ని రకాల వేటితో బాప్తిసం ఇస్తాడని చెప్పాడు? మీకు గుర్తుందా? యేసు ప్రభు వేటితో బాప్తిసం ఇస్తాడని బాప్తిసం ఇచ్చి యోహాను గారు ముందు చెప్పాడు. అగ్నితో ఇస్తారని, ఆత్మతో. రెండు ఉన్నాయమ్మా, రెండు ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించగలిగితే ఒకసారి చూద్దాం. పరిశుద్ధ ఆత్మతో అది వెరీ గుడ్. మత్తయి సువార్త ఒకసారి ఇక్కడికి వద్దాం. 3వ అధ్యాయం 11వ వచనం ఒకరు చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, బాగా ఆలోచన చేసి ఆన్సర్ చేయండి. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గారు పరిశుద్ధాత్మలోను అగ్నితోనే మీకు బాప్తిసం ఇస్తాడు యేసు ప్రభు అని చెప్పాడు. కానీ ఇదే యోహాను గారు ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త చదివాం కదా మనం. యేసు ప్రభు ఒక్క విషయమే చెప్తున్నాడు. దేంతో బాప్తిసం ఇస్తాడట? ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడా, లేకపోతే పరిశుద్ధాత్మలో మాత్రమే బాప్తిసం ఇస్తాడా? నా ప్రశ్న అర్థమైంది కదండి. బాప్తిసం ఇచ్చి యోహాను గారేమో ఒకవైపు ఒక చోట ఏమంటున్నాడంటే, యేసు ప్రభు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడు అని అంటున్నాడు. ఇదే యోహాను గారు మరొక చోట యోహాను గారితో దేవుడు ఏం చెప్పాడట? అయా, రెండు కాదు, పరిశుద్ధాత్మలో మాత్రం బాప్తిసం ఇస్తాడు యేసు ప్రభు అని చెప్తున్నాడు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారు అగ్నిలో బాప్తిసం ఇచ్చేది అనే విషయము
తెలియక మాట్లాడా, లేకపోతే పరిశుద్ధాత్మలో బాప్తిస్వమే అగ్ని బాప్తిస్వం అనుకుంటున్నారా? లేదా దీనికి వేరేది ఏమైనా ఆన్సర్ ఉందా? నా ప్రశ్న అర్థమైందమ్మా? ఇంతకు మీకు అందరికీ పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇస్తారన్నది కరెక్టే అన్న. కాకపోతే అగ్నితో అంటే అది క్రీస్తుల వారి రెండో రాకడను సూచిస్తున్నట్లు కూడా చెప్పిండొచ్చు అనుకుంటున్నాను. ఇంకెవరన్నా ఉంటే మాట్లాడండమ్మా. వెరీ గుడ్. మిగతా మాట్లాడండి. వందనాలమ్మా, చెప్పండి. పరిశుద్ధాత్మ మనలో అగ్ని మండించినప్పుడు మనము అగ్ని చేత కూడా రగిలింపబడతాం కాబట్టి పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం అని అన్నాడు. ఆ విధంగా ఆలోచన అయి ఉండొచ్చున. రైట్. ఇప్పుడు ఇంకా ఎవరన్నా కుమారి మాటలతో ఏకీభవించే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఒకసారి చెప్పండి. హ్యాండ్ రైస్ చేయండి. మీరు అనుకుంటున్నారు ఇట్లాగే అనుకుంటున్నారు అనే వాళ్ళు ఎవరున్నారు? కుమారి సిస్టర్ అనుకున్నట్టే అనుకుంటున్నాము, సిస్టర్ చెప్పిందే కరెక్ట్, అది కూడా ఉంటుంది అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైట్. ఇక్కడ చూద్దాం. మరలా అపోస్తలుల కార్యాలకు వచ్చేయండి. అపోస్తలుల కార్యములకు వచ్చేయండి. మొదటి అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరనెను. ఇది ఎవరు చెప్పిన మాట అమ్మా? ఇది ఎవరు చెప్పిన మాట? ఇది తెలుసా మీకు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? అపోస్తలులైన లూకా గారున. అయ్యయ్యో కాదమ్మా, యేసుక్రీస్తు వారన్నా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు చెప్తున్నారు? శిష్యులే చెప్తున్నారు. శిష్యులే చెప్తున్నారు. రైట్. ఇప్పుడు నిజముగా పరిశుద్ధాత్మలో పొందేటటువంటి బాప్తీసమే అగ్ని బాప్తీసం అయితే యేసు ప్రభు ఆ మాట చెప్పలేడా? పరిశుద్ధాత్మలో పొందే బాప్తీసమే అగ్ని బాప్తీసం. మనం ఎలా అనుకోవడానికి కారణం ఏంటంటే మనకు 2వ అధ్యాయం ప్రారంభంలో ఏమని అనిపించింది? 2వ అధ్యాయం 3వ వచనంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్క మీద రాలింది, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అని అనిపించింది. సో ఇక్కడ కూడా అగ్ని జ్వాలలు వచ్చినట్టుగా కనబడడం జరుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే అగ్ని ఒక చెప్దాం ఇదే అనుకుంటే, ఒకవేళ మరి పరిశుద్ధాత్మ పావుర రూపంలో వచ్చారు కదా, అంటే పరిశుద్ధాత్ముడు అంటే పావురమా? పరిశుద్ధాత్ముడు అంటే పావురమా? లేదు ఇక్కడ పరిశుద్ధాత్ముడు అగ్నిలాగా దిగాడంటే ఆయన అగ్ని ఎలా అనుకోవాలంటారు? అవి కేవలం సూచనగా మాత్రమే వాడబడ్డాయన్న. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఒకటే, పరిశుద్ధాత్ముడికి రూపము ఆకారం లేదు. ఈ మరి బాప్తిస్మిచ్చి యోహాన్ గారు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మ ఇస్తారు అని చెప్పిన మాట ఏమిటి అంటే అది నిజంగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మే అగ్నిలో బాప్తిస్మ అంటే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను అని రెండు సపరేట్ గా చెప్పడు. సపరేట్ గా చెప్తున్నాడంటే రెండు వేరు వేరే అని మనం మర్చిపోకూడదు. ఆ వేరేంటి అని అంటే ఒకసారి తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, ఇప్పుడు వరకు ఏమన్నా అట్లాంటి ఆలోచనలు ఉంటే అది తీసేసుకోండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదవండి. త్వరగా. ప్రభువైన యేసు 6 నుంచి 8 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతోనూ కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇక్కడ గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా వస్తారని రాయబడిందమ్మా? అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షమవడం ఎలా అంటే ఎలా ఉంటదట? మనకు
పంచభూతాలు కూడా మిక్కుటమొగ వేండ్రంతో లయమైపోతాయట. అంటే యేసు ప్రభు ఇవ్వబోయే అగ్ని బాప్తీసు అంటే అర్థం ఏంటంటే అది ప్రభు రెండవ రాకడా. ప్రభు రెండవ రాకడా అంటే ఈ ప్రపంచంలో బాప్తీసం అనేది తీసుకోకుండా ఎవడు ఉండడు. కాకపోతే మారు మనసు కోసం, రక్షణ కోసం బతికుండగానే అంటే మొత్తం రెండవ రాకడ ముందటి దినాలలో తీసుకున్న బాప్తీసం మనల్ని రక్షిస్తుంది. ఈ ప్రభు రెండవ రాకడలో వచ్చేటటువంటి బాప్టిసం, అగ్ని బాప్టిసం ఏదైతే ఉందో అది లోకాన్ని అంతటినీ కబలించేస్తుంది. కాబట్టి బాప్టిస్మిచ్చు యోహాను గారికి ఎంత తెలిసింది అని అంటే, ఒరే నాయనా పరిశుద్ధాత్మ కొరకు మీరు బాప్టిసం పొందుతారా లేకపోతే అగ్నిలో పొందుతారా? రెండు ఆయనే ఇస్తాడు. రక్షించువాడు, శిక్షించువాడు ఆయనే. గుర్తుపెట్టుకోండి, రక్షణ కొరకు పరిశుద్ధాత్మని బాప్తిస్మని పంపించింది ఆయనే. లేదు నమ్మనోడికి శిక్ష కొరకు అగ్ని బాప్తిస్మం ఇచ్చేది ఆయనే ప్రపంచానికి. కనుక ఇవి రెండు ఉన్నాయి. ఏ రకమైన బాప్టిజం పొందుతాము అన్నది లోకానికి దేవుడు విడిచిపెట్టినటువంటి విషయం. ఓకే, సో మొత్తానికి గమనించగలిగితే ఒక సూచనగా ఉంది. ఎందుకు యేసు ప్రభు మీదికి పావురాన్ని వాలి చేసి ఆకాశం నుండి స్వరం వినిపింపజేశాడంటే అది యోహాను గారి కొరకు సూచన. ఇదిగో ఈయనే మెస్సియా, ఈయన కోసం నువ్వు మార్గం సరళం చేయవలసింది, ఈయన కంటే ముందు ఈయన దూతగా పంపబడింది అంటే ఈయనకే నువ్వు దూత అన్నటువంటి విషయం సూచనగా కనపడటానికి జరిగినటువంటి సూచక క్రియది. ఓకే, సో ఇలా ఎన్నో సందర్భాలు మనం చూడగలం. మరికొన్ని విషయాలు చూడగలిగితే 3వ అధ్యాయం యోహాను స్వార్త వద్దాం. యోహాను స్వార్త 3వ అధ్యాయంలో తొలి 2 వచనాలు నేను చదువుతాను చూడండి. యోహాను స్వార్త 3వ అధ్యాయం తొలి 2 వచనాలు. యూదుల అధికారి అయిన నీకోదేము అను పరిసయ్యుడు ఒక్కడు ఉండెను. అతడు రాత్రి యందు యేసు ప్రభు యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము మెరుగుదుము. ఎందుకు ఇంత కన్ఫర్మ్ చేసుకున్నాడు? ఎందుకు ఇంత క్లారిటీతో ఉన్నాడు అని అంటే, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయనేరడని ఆయనతో చెప్పాడు. సో ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడు అని నిరూపించటానికి ఉపయోగించబడేవి కూడా సూచక క్రియలు అనేది నీకోదేమో అర్థం చేసుకున్నాడు. ఓకే, అందుకొరకు అంటే నీతో దేవుడు ఉన్నాడో లేదో, దెయ్యం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని స్పెషల్ గా ఆకాశం నుండి కానీ పరలోకం నుండి కానీ మాకు సూచక్రియలు కావాలి. అది ఆ యూదులు అడిగినటువంటి ఆ క్వశ్చన్ లోని భావం. ఇకపోతే రెండవ సూచన ఏమిటి? సూచక్రియల్లో ఉన్నటువంటి రెండవ సూచన ఏంటంటే అది ఒక హెచ్చరికగా ఒక సిద్ధపాటు కొరకు అనేటటువంటి విషయం కూడా అందులో తెలియపరుస్తు. సూచక్రియల్లో హెచ్చరికలు ఉంటాయి. ఒక హెచ్చరిక కానీ లేదంటే ఒక సత్యాన్ని రూఢిపరచడానికి కానీ సూచక్రియ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు గిద్యోను గారితో నేను నిన్ను ఏర్పరచుకున్నాను నాయన, నువ్వు మరి ఈ మిగిలినటువంటి ఈ అమ్మోనీయులతో వీళ్ళతో నువ్వు యుద్ధం చేయాలి అనేటటువంటి విషయం తెలియపరిచినప్పుడు గిద్యోను గారు అంత సులభంగా నమ్మకుండా ఏమడుగుతున్నాడంటే, ఒకసారి 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 36వ వచనం నుండి 40వ వచనం వరకు 5 వచనాలు ఉన్నాయి. నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. అంటే ఒక విషయాన్ని రూఢిపరచుకోవటానికి, ఒక విషయాన్ని ఇది నిజమే, నా ద్వారానే ఇశ్రాయేలును రక్షించబోతున్నా అని చెప్పటానికి కళ్ళం మీద నేను గొర్రెబొచ్చు చేస్తాను దేవా, మరి గొర్రెబొచ్చు మాత్రమే దాని మీద మాత్రం మంచు పడాలి, చుట్టూ మంచు పడకూడదు. అలా ఉండే ఆ విధంగా నాకు సూచన చూపించావంటే నేను నమ్ముతాను.
నిజంగా నా యందు నువ్వు ఉన్నావని, నన్ను నడిపించబోతున్నావు అని ఈ సూచనని బట్టి అర్థం చేసుకుంటాను అని అన్నాడు గిద్యోను గారు. 38వ వచనంలో చూడగలిగితే అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు మరలా గిద్యోను ఏమంటున్నాడంటే, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక్క మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా, ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. ఈ సూచనలు అంటే ఒక విషయం రూఢి అని తెలుసుకోవటానికి గాని, ఒక మనిషి చేసినటువంటిది దేవుడి తరపున జరిగిందని తెలుసుకోవటానికి గాని, ఆ మనిషే దేవుడి సంబంధాన్ని తెలుసుకోవటానికి గాని సూచక క్రియలు పనికొచ్చేవి. సో ఆ రీతిగా సూచక క్రియలు అనేవి ఉన్నాయి గనక వీటిని నిజంగా రూఢిపరచుకోవడానికి వీళ్ళు అడిగారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా రూఢిపరచుకోవడానికి కాదు, ఇవన్నీ ఎరిగే కాదు, దేవుడు తోడై ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది నిజంగా తెలుసుకున్నటువంటి వాళ్ళైతే ఎట్లా అనాలి, ఒక నీకోదేము కూడా పరిసయుడే కన్ఫామ్ గా చెప్పేస్తున్నాడు, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చేసావు. ఎందుకంటే ఓ మనిషికి దేవుడు తోడై ఉంటే తప్ప ఇలాంటి పనులు చేయవు. కన్ఫామ్ గా వీళ్ళు శోధిస్తూ ఉండేటటువంటి వాళ్ళు అందరూ శోధించరు, మర్చిపోకండి. అలాగని అందరూ నమ్మరు, అందరూ శోధించేవాళ్ళు కాదు, అందరూ నమ్మేవాళ్ళు కాదు. సరే, ఏది ఏమైనా యేసుక్రీస్తు ప్రభుల వారు వీటన్నిటికీ జవాబు చెప్తూ తదుపరి వచనాల్లో ఏం మాట్లాడాడు అనేది రానున్నటువంటి దినాల్లో మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఇక్కడ వరకు మనం నేర్చుకున్నటువంటి ఈ ఒక్క వచనంలోనే తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అనేది బ్రీఫ్ గా మనం ఆలోచన చేయగలిగితే, మొట్టమొదటిసారిగా వాళ్ళందరూ కూడా, శాస్త్రులు పరిచయులందరూ కూడా ఈ సూచక్రియ ఆకాశము నుండి గాని పరలోకము నుండి గాని అడగటం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో వాళ్ళు గత కాలంలో గాని, యేసు ప్రభు జీవించిన కాలంలో గాని, యేసు ప్రభు తర్వాత అపోస్తలుల కాలంలో గాని వాళ్ళు ప్రజలను మోసపరచడానికి, నమ్మబలకటానికి ఏ కార్యాలు చేస్తూ వచ్చారు అనేది ఒక్కసారి మనం రీకాల్ చేసుకోవాలి. తర్వాత ఒక మనిషికి దేవుడు తోడై ఉన్నాడా లేదా అని సెలవిచ్చడానికి, రూఢిపరచడానికి సూచక్రియ అనేది వాడబడుతుంది. ప్లస్ ఒక మనిషి ఒక విషయం, సత్యం, ఒక సంభవం, ఒక ఎన్నిక, ఏదైనా కానీ ఒక సంఘటన నిజమైంది, సత్యమైంది, దేవుడి తరపున జరగాల్సినటువంటి కార్యం అని అన్నప్పుడు కూడా సూచన జరుగుతుంది. ఈవెన్ మన జీవితాల్లో కూడా చాలా రకాలైనటువంటి సూచనలు కనబడతాయి స్పష్టంగా. అరే, ఈ దారిన వెళ్ళటం నీకు ఇది సరైంది కాదు అని గాని, లేదా ఈ దారి సరైందని గాని కొన్ని స్పష్టమైన సూచనలు మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని బట్టి మనం ఏం చేయాలంటే, మనం వెళుతున్నటువంటి దారి సరైనదా కాదా అని మనం బేరీజు వేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే పిల్లరా, యూదులు పరిసయులు శోధిస్తూ అడిగినప్పటికీ కూడా పర్టికులర్ గా సూచనల్ని అడగటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలే ఇతడు దేవుడి తరపున వచ్చిన వ్యక్తా కాదా, ఇతడు చేస్తున్న కార్యాలు దైవికమైనవా కాదా అని రూఢిపరచుకునేటువంటి పరిస్థితికి సంబంధించి అనుమానం రాకూడదు యేసు ప్రభు కూడా అనే ఉద్దేశంగా సాతాను సంబంధులు క్రియ చేస్తూ పనిచేస్తూ ఉంటారు. కాకపోతే ప్రభు మరి వీళ్ళందరికీ సృష్టికర్త అనేది మర్చిపోయారు. వీళ్ళందరికంటే ఎక్కువ తెలిసిన వాడు, ఎరిగిన వాడని మర్చిపోయాడు. సాతాను తంత్రాలు తెలిసిన వాడిని వీళ్ళకి తెలియదు. అందుకే యేసు ప్రభు దగ్గర అలాంటి ఆటలు అనేది ఆడటం మొదలు పెడితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా వాటిని తిప్పుకొడుతూ ఆన్సర్ చేస్తూ వచ్చారు అనేది మనం రానున్న దినాల్లో నేర్చుకుందాం. ఇంతవరకు విన్నదన్నటువంటి దానిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.